హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. ఈరోజు మనం రొయ్యలు గోంగూర తయారు చేయడం చూద్దాం. ఇది అందరూ చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా చేద్దాం. డైట్ చేసే వాళ్ళైతే దీన్ని డైరెక్ట్గా తినేయచ్చు, ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ రెండు ఉంటాయి. చపాతీలో, రైస్లో కూడా బాగుంటుంది. రొయ్యలు ఫస్ట్ శుభ్రం చేసి పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఎందుకంటే దీంట్లో ఏదైనా కొంచెం ఎక్సెస్ నీసు వాటర్ ఉన్నా కూడా కరిగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత వీటిని కొంచెం వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసి నూనెలో వేసి వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం పసుపు, ఉప్పు కలిపి పెట్టాం కదా రొయ్యలు, అవి స్క్వీజ్ చేసి ఇందులో వేసుకుందాం. రొయ్యల్లో అసలు వాటర్ పడవండి మనకు, అసలు ఒక చుక్క కూడా వాటర్ యూస్ చేయం మనం ఇందులో. ఎందుకంటే రొయ్యలు మామూలుగానే ఎక్కువ వాటర్ వదులుతాయి. దీన్ని కొంచెం మీడియం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే, వదిలేసామంటే మంచిగా నీరంతా ఎగిరిపోయి ఉడికిపోతాయి. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుందాం. నేను గోంగూర ముందే కడిగి పెట్టుకున్నానండి. ఇది కూడా వేసి మిక్సీ వేద్దాం. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే గోంగూరని సపరేట్గా ఉడకబెట్టేసి రొయ్యలు సపరేట్గా వేపేసి అది ఇది రెండు కలిపి చేస్తారు. అది కాకుండా మనం డిఫరెంట్గా ఈ మిక్సీలో పేస్ట్ చేసి వేద్దాం. చూడండి, రొయ్యలు వాటర్ అంతా పోయి మంచిగా వేగిపోయి ఈ గోంగూర పేస్ట్ ఇందులో వేద్దాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గోంగూరలో ఉన్న ఫ్లేవర్ అంతా ఖచ్చితంగా రొయ్యలకే పడుతుంది అనమాట. సపరేట్గా ఉడకబెట్టినప్పుడు ఉన్న ఫ్లేవర్ కంటే ఇలా ఉడకబెట్టడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు గోంగూర మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోండి, ప్రాబ్లం లేదు. మిక్సీ తిరగకపోతే ఒక్కొక్కసారి ఆకులు ఒక్కటే ఉంటే తిరగదనమాట. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారాలు వేసుకున్నాం. రొయ్యల్లో మామూలుగానే కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది, సముద్రం రొయ్యలు అయితే మరీ కొంచెం తక్కువ పడుతుంది. మనం గోంగూరకు సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసి ఈ లేత ఆకుపచ్చ కలర్ నుంచి ముదర ఆకుపచ్చ వరకు కూర వచ్చే వరకు వేయించాలి. ఇదిగోండి, బాగానే ఉడికింది. ఈ స్టేజ్లో అంటే ఇలా సెమీ లిక్విడ్గా ఉన్నప్పుడు, అంటే పూర్తిగా డ్రై అవ్వకుండా ఉన్నప్పుడు మనం బిర్యానీ రైస్ చేస్తాం కదా, దమ్ బిర్యానీ, అలా చేసి దాని మీద వేసేసుకుంటే అది గోంగూర దమ్ బిర్యానీ కూడా అయిపోతుంది. మనం కూరగా చేసుకుంటున్నాం కాబట్టి డ్రైగా చేశాను. మొత్తం నీరంతా ఎగిరిపోయే వరకు చేసేసుకుంటే మన రొయ్యలు గోంగూర యమ్మీగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.